అండి అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలుగున హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆదికాండము 49:22 చూద్దామండి. ఏసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విల్లుక్రాండు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన తన విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మిట్టి దీవెనలతో క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ సమస్త దీవెనలతోనూ గర్భఫలము దీవెనలతోనూ నిన్ను దీవించే సర్వశక్తిని దీవెనల వలనను అతని బాహుబలము దేటపరచబడును. నీ తండ్రి దీవెనలు పూర్వీకులు దీవెనల పైనను చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా జలప్రలయమగును, ప్రబలమగును. అవి ఏసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. ఎలాగూ ఏసేపు అనగా ఏంటండి? ఫలించేడి కొమ్మ. ఏసేపు అనగానే ఏసేపు ఫలించేడి కొమ్మను తన తల్లిదండ్రులకును ఫలములకును వాటన్నిటికంటే కూడా హెచ్చింపదగిన వాడు, దీవెనలను నొందదగిన వాడని వ్రాయబడి ఉన్నది. ఏసేపు ఫలించేడు కొమ్మ అంటే ఏసేపు అని అనగా ఫలించేడు కొమ్మని. ఏసేపు జీవితంలో దేవుడు దర్శించిన నాటి నుండి కూడా ఆ దర్శనము నెరవేర్పు కలిగే వరకు కూడా అడుగడుగున శ్రమలే కలిగాయి. ఏసేపు తండ్రి ఇంటిలో ఫలించాడు. బానిసగా వెళ్ళబడిన ఆ ఐగుప్తీయులను ఇంట కూడా ఫలించాడు. అట్టు తరువాత చెరసాలలో కూడా ఫలించాడు. నేరుగా ఆ దేశానికి ప్రధాన యాజకునిగా కూర్చున్నాడు. అక్కడను కూడా ఫలించాడు. కారణము ఏసేపు తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూడలేదు, కానీ నా రాత ఇంతే, నా కర్మ ఇంతే అనుకోలేదు. ఏనాడును కూడా కృంగిపోలేదు. ఏసేపు తాను నమ్మిన దేవుని వైపు మాత్రమే చూశాడు. తాను పొందిన దర్శనము వైపు మాత్రమే చూశాడు. అందుకే ఫలించేడు కొమ్మగా ఉన్నాడు. ఏసేపు ఫలించేడు కొమ్మగా నిలిచి ఉన్నాడు. ఆయన మనలను ఏ స్థితిలో ఉంచాలో దేవునికి ముందే తెలుసు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నడిపిస్తాడు. పరిస్థితులు ఎలా ఉన్నా, మన చుట్టూ ఎలా ఉన్నా సరే దేవుడు మన పరిస్థితులను కూడా, మన వ్యక్తిగతాలను కూడా గాని చూసి వాటన్నిటిని బట్టి కూడా మనకు ఆశీర్వాదములు ఇస్తాడు. కాదంటే మనం ఏం చేయాలంటే దేవుని యందు ఆధారపడి ఉండాలి. దేవుని మీద ఆధారపడి ఉంటే మనం అనుకోకూడదు. మనం దేవుని మీద ఆధారపడి ఎందుకని ఉండాలి, నేను దేవుని వైపు ఎందుకని చూడాలి అని అనుకోకూడదు. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నాడంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనల్ని హెచ్చుగానే చేస్తానంటున్నాడు. ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే వర్తిల్లుటకే కానీ ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకుని ఉన్నాడు దేవుడు మనలను? ఆయన మనలను హెచ్చుగా ఉంచుకున్నటకు మాత్రమే ఆయన ఎంచుకొని ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఏసేపే కనుక నాకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది అని అతను కృంగిపోయి ఉంటే ఎప్పుడైనా సరే లేచిగలుగుతాడంటారా? ఫలించగలుగుతాడంటారా? ఫలించలేడు కదా. ఏసేపు అనగా అర్థమే ఫలించేడు కొమ్మ అని అన్నాడు. కానీ ఆ ఫలించేడు కొమ్మే అయ్యో నన్ను ఫిలిస్తీన్లు ఇలా చేస్తున్నారే, నేను ఇలా మోసపోతున్నానే, లేకపోతే నన్ను ఇలా శిక్షిస్తారే, నన్ను ఇలా చెరసాలలో వేస్తారే అని ఏసేపు కనుక అనుకుని ఉంటే దేవుడు అతనిని ఆశీర్వదించలేడు. అతనికి ఫలములు కలగలేకపోవచ్చు. కానీ తన తల మీదకి ఏమొచ్చి ఉన్నది? ఆశీర్వాదములు వచ్చి ఉన్నాయని అంటున్నాడు. ఇశ్రాయేలు తన బలమైన బండ నుండి కూడా మేపేడు వాడును కూడా ఆయనే. నీకు సహాయము చేయువాడు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మిట్టి దీవెనలు నీకు కలుగును అని అంటున్నాడు. పైనుండి మనకి ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. వాటి దీవెనలన్నీ కూడా మనకి సఫలత దయచేస్తానని అంటున్నాడు.
ఎప్పుడును కూడా క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతో కూడా సమస్త దీవెనలతోనూ గర్భఫలములన దీవెనలతోనూ నిన్ను దీవించును. సర్వశక్తి సర్వశక్తిని దీవెనలన్నీ కూడా నీకు వచ్చును అని అన్నాడు. అతనిని బహుగా దీటపరచబడునని అన్నాడు. నీ తండ్రి దీవెనలు పూర్వకాలము నుండి ఉన్న దీవెనలన్నీ కూడా అన్నీ కూడా నీకు కలగచేస్తాను అని అన్నాడు. నిన్ను చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రభావము కలుగునని అవి ఏసేపు తల మీదకే వచ్చినన్నాడు. చిరకాలము కూడా తండ్రి దీవెనలు, కుమార్తెల దీవెనలు, గర్భఫలము దీవెనలు ఇవన్నీ కూడా ఏసేపు తల మీదకే దీవెనలుగా వచ్చును అని అంటున్నాడు. అవి ఆదికాండము 49:26 అధ్యాయంలో ఇవన్నీ కూడా రాయబడిన. నీ తండ్రి దీవెనలు పూర్వకుల దీవెనల పైనను చిరకాలము పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగునని అంటున్నాడు. అవి మోషే ఏసేపు తల మీదకిని వచ్చినని అంటున్నాడు. తన సహోదరుల నుండి నెరవేర్పబరచబడిన వాని నడినెత్తి మీద ఉండును. ఎక్కడ ఉండును? ఏసేపు సహోదరుల నెరవేర్చబడనివన్నీ కూడా ఏసేపు నడినెత్తి మీదనే ఉండును అని అంటున్నాడు. అంటే దేవుడు ఏసేపుని దీవించాలి, ఫలించేడు కొమ్మగానే దేవుడు ఉంచాడు. కానీ ఏసేపును ఉంచినప్పుడు నిన్ను నన్ను ఉంచడంటారా ఫలించేడు కొమ్మగా? ఒకవేళ నిన్ను నన్ను కూడా నా ఆశీర్వాదంలో ఎవరంటారా? నీ గర్భఫలమును నీ భూఫలమును కూడా దీవిస్తానని అంటున్నాడు. వారు అందరిని దీవించినప్పుడు నిన్ను నన్ను కూడా ఎందుకని దీవించడు? ఎందుకనంటే దేవుడు పరిస్థితుల వైపు చూడకూడదు. నాకు వేదన వచ్చింది, నాకు రోగం వచ్చింది, నాకు శ్రమ వచ్చింది అని మనం కృంగిపోతే మనం అక్కడే ఆగిపోతాం. అదే ఏసేపు అయితే మాత్రం ఎప్పుడును కూడా అలా కృంగిపోలేదు. ఏసేపు ఎప్పుడు కూడా నాకు శ్రమ కలిగింది, నన్ను ఫిలిష్తీయులు చంపేస్తారు, లేకపోతే వేషి నన్ను చంపేస్తుందని ఎప్పుడు కూడా ఏసేపు ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నాడు. కానీ దేవుని ఎడల నమ్మకమునే ఉంచాడు. కానీ ఎప్పుడును కూడా కృంగిపోలేదు, ఎప్పుడును కూడా బలహీనుడు కాలేదు. కానీ మనుషుల వైపు అయితే మాత్రం ఎప్పుడును కూడా చూడలేదు. ఒక్క దేవుని వైపు మాత్రమే చూశాడు. కాబట్టి ఫలించేడు కొమ్మగా ఉన్నాడు. పూర్వీకులు దీవింపబడిన వాటందరికంటే కూడా హెచ్చుగానే దీవించాడు తప్ప కానీ తగ్గించేవాడుగా ఎప్పుడును కూడా ఉంచలేదు. నేను తలగా చేస్తానన్నాడు కానీ తోకగా ఉంచున్నాను అన్నాడు. అలాంటి దీవెనలే ఏసేపుకు కలిగించాడు. ఏసేపును ఆశీర్వదించాడు. ఏసేపు పొలమును ఆశీర్వదించి అన్నిటి నుంచి కూడా దీవించబడ్డాడు. ఫలించేడు కొమ్మగా చేశాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అలాంటి పరిస్థితుల నుంచే దేవుడు శ్రమల గుణ నుంచి మనల్ని తప్పిస్తాడు. మనలను కూడా ఈ రోజుని దేవుడు శ్రమలన్నిటిని తప్పించి ఫలించేడు కొమ్మగా ఉంచుతానని అన్నాడు. ఈ వాగ్దానము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా. రక్షణ భాగ్యంను దయచే ప్రభా. మేము కూడా ప్రభా నీ యందు ఫలించేడు కొమ్మలుగా ఉండేటకు సహాయం చేయి ప్రభా. ఏసేపుని ఎలాగైతే ఫలించేడు కొమ్మలుగా ఉంచావో మమ్మల్ని కూడా అలాగే ఫలించేడు కొమ్మలుగా ఉండేటకు సహాయం చేయి ప్రభా. ఈ లోకపు వైపు కాదు కానీ ప్రభా నీ వైపు చూసేటట్టుగా ఉండేటకు సహాయం చేయి ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువుల మిత్రులను దీవించినాయన, ధనికులనేమి భేదలనేమి దీవించిన నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా దీవించమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే, మారు మనసు దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా హాస్పిటల్ అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరిచినాను ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువని కనుక దయచే ప్రభా. పిల్లలేని పిల్లలు దయచే ప్రభా. సొంత ఇళ్ళ కోసం చూస్తున్నారు ప్రభా. ఉద్యోగుల కోసం చూస్తున్నారు ప్రభా. వాళ్ళందరికీ సహాయం చేయ ప్రభా. నేను ఇతర దేశాలలో యుద్ధాలు ఆగుటకు సహాయం చేయ ప్రభా. సరిహద్దులలో సమాధానపరచువాడు నీవేనైనా ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ ఫలించేడు కొమ్మగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులన్నిటిని ప్రభ దీవించి ఆశీర్వదించినాను ప్రభ. ఎవరైతే ప్రభ నాయన ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా వారి వాహనములన్నిటినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను అయినా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచేయమని నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దృష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి వినిచిన వారికి సదాకాలముని కృప తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.